హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చాడీలు చెప్పి వెడగొట్టే అత్తమామలు, తోటికోడళ్ళు, ఆడపడుచులు కొన్ని కుటుంబాలలో, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చాలామంది ఎదురవుతూనే ఉంటాయి, అనబిగిచ్చే ఉంటారు కూడా. ఒక ఇంట్లో ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటే నలుగురు తోటికోడళ్ళు ఉంటారు. నలుగురు ఒక ఇంటి నుంచి వచ్చినోళ్ళు కదండి, ఎవరిళ్ళ నుంచి వాళ్ళు వచ్చినోళ్ళు, ఎవరి వాతావరణంలో నుంచి వాళ్ళు వచ్చినోళ్ళు. వాళ్ళ ఐక్యతగా ఆనందంగా ఉండాలి, ఉంచాలి అనుకోవటం కూడా మనం తప్పేనండి. ఎందుకంటే ఎవరికి తోసినట్టుగా వాళ్ళు ఉంటారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. ఎవరి తల్లిదండ్రులు ఏ రకంగా పెంచారో ఆ స్థాయిలో వాళ్ళు ఉండగలుగుతారు. కానీ నువ్వు చెప్పినవను, ఇంకొకరు చెప్పారను, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ విధానాలు, వాళ్ళ తిండి, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ విధానాలు మార్చుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అవకాశం లేకుండా పెద్ద కోళ్ళు ఎట్టే ఉంది కాబట్టి ఏదో తల్లికి నలుగురు ఉన్నప్పుడు, కూతురుగా ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉండో లేకో పుట్టింటి నుంచి నీ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చినప్పుడు, ఏ అవకాశం లేని వ్యక్తి అన్నీ ఉండవెత్తు చిన్న కోడలుగా వచ్చినప్పుడు ఆమెతో ఈయన పోల్చుకొని నీ పెద్ద కోళ్ళు అట్టున్నప్పుడు చిన్న కోళ్ళు కూడా అట్టే ఉండాలి అని చెప్పేసి శాసించటం ఏ అత్తకి కూడా సమంజసం కాదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, ఎవరి ఆనందానికి తగ్గట్టు వాళ్ళు బతుకుతారు, ఎవరి తండ్రి తల్లి చూసే విధానాన్ని బట్టి వాళ్ళు నిలబడగలుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే నీ కాడికి వచ్చింది నిదానంగా మార్చుకుంటారు, ఎందుకంటే ఎవరి కష్టానికి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటారు. పెళ్ళి 6 నెలలు కాదో 3 నెలలు కాదో ఆమె తగ్గట్టు ఏం ఉండలేదు, ఏం తగ్గట్టు ఆమె ఉండలేదు అని చెప్పి సూటిపోటి మాటలతో కుటుంబంలో కచ్చలో కలతలు నిదానంగా మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి స్వార్థపు ఆలోచనలు చేయమాకండి. తోటికోడళ్ళే కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలి, ఎవరి సంతోషానికి వాళ్ళు జీవించాలి. తప్పు చేసే సరిదిద్దుకోవచ్చు, కానీ మాట అంటే ఒకవేళ తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైనా సరే ఉంది, నీ కుటుంబంలో నీ ఇంటికి ఒక ఉండమ్మాయి కోడలుగా రావచ్చు, ఒక లేనమ్మాయి కోడలుగా రావచ్చు. లేనంతో ఉండమని పోల్చుకొని నువ్వు ఆవండట్టే ఉండాలి అని అంటావు ఏ అత్తకి కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. చాలామంది తెలిసి మాట్లాడుతుంటారు, కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రి ఉన్నవాళ్ళమ్మ ఏదో కాస్త కూర్త ఎత్తుంటారు కాబట్టి, తల్లిదండ్రికి ఒక్కతే కాబట్టి, వాళ్ళు సంపాదించుకున్న సంపాదన తనకే కాబట్టి రేపు మంచి చెడు చూడాల్సింది కాబట్టి అల్లుడికి బిడ్డకి పెడుతూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా ఒక స్థాయిలో ఉండగలుగుతారు. నీతో పోల్చుకొని, లేని దాంతో పోల్చుకొని ఉన్న వాళ్ళ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఓర్చుకొని బ్రతకాల అవసరం కూడా లేదు. ఈ రోజున ఎవరి స్వేచ్ఛకి, ఎవరున్న దాంట్లో వాళ్ళు బ్రతకడానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే ఒక కాలం వచ్చింది. అన్ని అవకాశాలు ముందుకొచ్చినాయి, తెలుసుకునే మార్గాలు ఉన్నాయి. ఎవరికి నచ్చిందంతా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికి కూడా అవకాశాలు కూడా. అడ్జస్ట్ అయ్యి బ్రతకగలిగితే హ్యాపీగా ఉండొచ్చు. అడ్జస్ట్ కాకుండా లేని వాళ్ళతో ఉన్నవాళ్ళ పోల్చుకొని, ఉన్నవాళ్ళతో లేని వాళ్ళని పోల్చుకొని వాళ్ళని ఏళ్ళలాగా వీళ్ళ నాలాగా బతకమంటే ఎవరు బ్రతకరండి. ఎవరి స్థాయిలో వాళ్ళే ఉంటారు, ఎవరి ఆలోచనలతో వాళ్ళే ఉంటారు, ఎవరున్న దాంట్లో వాళ్ళే బ్రతుకుతారు. నీ ఇంటికి ఉమ్మడి కోడలుగా ఉండారు కాబట్టి కోడలుగా వచ్చినప్పుడు ఉండదాన్ని కడుపు కట్టుకొని, తినే తిండిని కడుపు కట్టుకొని, మాట్లాడే విధానాన్ని తప్పుగా మాట్లాడితే ఒకవేళ సరిదిద్దుకోవచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రతకడానికి ఎవరు కూడా అడ్డు చెప్పి, ఆపు చేసి వాళ్ళ బ్రతుకుని, వాళ్ళ చదువుల్ని, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆలోచనల్ని ఎవరు కూడా చంపడానికి ఏ అత్తమామలు కూడా చెబుతుంటే వినరు ఫ్రెండ్స్. ఏ కోడళ్ళు కూడా అప్పుడు ఏమవుతారంటే, నా కోడలు నా మాట వింటలా, నా పెద్ద కోడలు నా మాట వింటుంది. ఎందుకంటే చెప్తే వింటలతో అంటే పుట్టింటికాడ అవకాశం ఉండదు. నలుగురు అక్క చెల్లెల సందున వచ్చింది, తల్లిదండ్రికి అవకాశం లేకనే నువ్వు చెప్పినట్టుగా విని నీతో కలిసి నీతో బ్రతకగలిగిద్ది. నువ్వు పచ్చడి మెతుకులేసినా, నీళ్ళు మెతుకులేసినా, నువ్వు తిని వదిలిపెట్టినా కానీ తిని ఉండగలిగింది. అదే ఒక తల్లికి పుట్టి ఒక్కతే కూతురు అయ్యండి, నువ్వు తిన్నదాన్ని తినాలి, నువ్వు ఉన్న దాంట్లో ఉండాలి, నువ్వు చెప్పింది వినాలి, నువ్వు చెప్పినట్టు వాళ్ళు నడవాలి అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనిషికి మనిషి వ్యత్యాసం గురించి నేను చెప్తున్నాను.
అర్థం చేసుకుంటారు కాబట్టి అత్తలుగా ఉండేవాళ్ళు కావచ్చు, ఉమ్మడి కుటుంబంలో ఉండవచ్చు ఆడపడుచులు కావచ్చు, అర్థం చేసుకొని మాట్లాడటానికి మీకంటూ ఒక అవకాశాన్ని ఫ్రెండ్స్ చాలామంది తెలిసి మాట్లాడుతుంటారు, తెలియక మాట్లాడుతుంటారు. తెలియక మాట్లాడే వ్యక్తులలో వ్యత్యాసాన్ని నేను వేరుపరిచి చూపించి ఎవరితో ఎలాగ ఉండాలో అలా ఉండటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కుటుంబం హ్యాపీగా ఉంటుందని చెప్పడానికే వీడియో సారాంశం ఫ్రెండ్స్. ఒకళ్ళని వేరు చేసి ఒకళ్ళు ఉండేవాళ్ళు ఒకళ్ళు లేని వాళ్ళని తెప్పేతలతో కాదు, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి సమన్వయం ఒక ఇంట్లో ఉండేటప్పుడు వేరుగానే కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అని చూపించడానికే మాట్లాడే ఒక విధానం ఫ్రెండ్స్. మనం వాళ్ళతో మాట్లాడినట్టుగా బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంటోళ్ళతో మాట్లాడలేం, ఇంటోళ్ళతో మాట్లాడినట్టుగా బయట వాళ్ళతో మాట్లాడలేం కదా. ఇది కూడా అలాగే ఉంటుందని ఒక చూపించే విధానంతోనే వీడియో సారాంశం ఫ్రెండ్స్. ఓకే బాయ్. అందరూ అర్థం చేసుకొని మీ ప్రేమని, మీ ఐక్యతని, మీ ఆనందాన్ని, మీ కుటుంబాలలో మీ గౌరవాలు, మీ మర్యాదలు, మీ విలువలు మీరు కాపాడుకోవాలంటే, ప్రేమ ఐక్యతలతో ఆనందంగా ఉండాలి అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవటం చాలా అవసరమని చెప్పడం వీడియో సారాంశం ఫ్రెండ్స్. ఓకే బాయ్. థ్యాంక్ యూ.